అయితే పేదల పథకాలకు ఈసీ కొర్రీలు పెడుతోంది. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ఒక సమాచారం అయితే అందుతోంది. పేదల పథకాల నిధుల చెల్లింపులకు కూడా ఆటంకం సృష్టించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈసీ ప్రభుత్వం నుంచి వివరణ కావాలంటూ మరోసారి లేఖ రాసినట్టుగా కూడా తెలుస్తోంది. ఈరోజు చెల్లించకపోతే ఏమవుతుందని ప్రశ్న అడిగినట్టుగా కూడా తెలుస్తోంది. ఢిల్లీలో ఈసీకి ఫిర్యాదులు చేస్తున్న టీడీపీ దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కూడా ఒక సమాచారం అందుతోంది వైఎస్ఆర్సీపీ శ్రేణుల నుంచి కూడా. ఇక కోర్టు ఆదేశాలు అమలు కాకుండా టీడీపీ కుట్రలు పన్నుతోంది. రైట్, పేదల పథకాలకు ఈసీ కొర్రీలు పెడుతున్న సమాచారం అందుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ అందుబాటులో ఉన్నారు. సతీష్, మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? కార్తీక్, హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు పేదల పథకాలకు సంబంధించి నిధులు చెల్లించమంటూ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేయడానికి ఈసీ కొర్రీలు పెట్టడం అనేది ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం. ఈసీ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈసీ పైన ఫిర్యాదులు చేస్తూ వరుసగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, మహిళలు, విద్యార్థులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాల నిధులు చెల్లింపుని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 14,000 కోట్ల రూపాయల విలువైనటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఏవైతే గతంలో ఆల్రెడీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏవన్నాయో ఆ నిధులు చెల్లింపుకు అనుమతిస్తూ హైకోర్టు నిన్న ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం కోసం ఈసీకి క్లారిఫికేషన్ కోసం పంపింది. ఈసీ నుండి స్పష్టమైన మార్గదర్శకాలు ఇమ్మన్నప్పుడు దాన్ని మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి సీఈఓ ఢిల్లీకి పంపించారు. ఆ ప్రపోజల్ ని ఢిల్లీ పంపించిన తర్వాత ఢిల్లీ నుండి మళ్ళీ కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి కార్యాలయం నుండి ఈ అమలు చేయడానికి ఆదేశాలు ఇవ్వాల్సింది పోయి వాళ్ళ కేవలం ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. ఈ ఒక్క రోజులో ఇవ్వకపోతే ఏమవుతుందంటూ ఎదురు వితన్నంగా ప్రశ్నిస్తూ ఒక లేఖ రావడం అనేది ఇప్పుడు అధికారులు కూడా విస్మయపరుస్తుంది. సాధారణంగా ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితి అధికారులకు ఎప్పుడు కూడా ఎదురు కాలేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో 2019లో ఇదే ఎన్నికలకు పోలింగ్ కి 3-4 రోజుల ముందు కూడా పసుపు కుంకుమ సంబంధించిన నిధులు విడుదల చేయడానికి ఇదే ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఇటీవల తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న తెలంగాణలో కూడా రైతులకు సంబంధించిన పంట రైతు భరోసా, రైతు బంధు నిధులు విడుదలకు అనుమతించింది. ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసరికి నిధులు ఉన్నాయి, ముందుగానే నిర్ణయించిన డేట్లు ఏది కూడా కొత్త పథకాలు కావు. అయినప్పటికీ కూడా వాటిని రిలీజ్ చేయడానికి మాత్రం కొర్రీలు వేయడం అన్నది ఇప్పుడు ఈసీ మళ్ళీ ఒక లేఖ రాసి రాష్ట్ర ప్రభుత్వానికి మీ దగ్గర ఉన్న వనరులు ఏంటి, ఈ ఒక్క రోజులు ఇవ్వకపోతే ఏ నష్టం వస్తుందంటూ కొన్ని ప్రశ్నలు కొర్రీలు వేస్తూ, అంటే ఖచ్చితంగా ఈ రోజు ఒక్కరోజు సమయం ఉంది, రేపు మళ్ళీ 11వ తేదీ నుండి 13వ తేదీ వరకు నిధులు జమ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో తాత్సారం చేయాలని ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీలు వరుసగా ఫిర్యాదులు చేయడం, ఒత్తిడి చేయడం నేపథ్యంలో ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయం అనేది ఇప్పుడు పేదల పథకాల అమలుకు ఒక శరాఘాతంగా మారిన పరిస్థితి. రైతులు ఇన్పుట్ సబ్సిడీ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఇన్పుట్ సబ్సిడీ వస్తే రైతులకు మళ్ళీ ఖరీఫ్ పంట సాగు చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ నిధుల్ని, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన నిధుల్ని, చేయూతకు సంబంధించిన నిధుల విడుదలని అడ్డుకోవడం అనేది ఈసీ కొర్రీలతో జాప్యం చేసేటువంటి ఒక వ్యూహాన్ని తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలు అమలు చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం తెలుస్తుంది. హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా ఈసీ అమలు చేయకుండా కొర్రీలు పెట్టడం పట్ల మాత్రం తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంటే సతీష్, ఇప్పుడు ఎలక్షన్కి కొద్ది గంటలున్న నేపథ్యంలో కోర్టు ఆదేశాలను పెడచెవిని పెట్టిన ఇప్పుడు ఈసీపై కానీ ఫిర్యాదులు చేస్తున్న టీడీపీపై కానీ ఇటు లబ్ధిదారుల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది? లబ్ధిదారులు ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అవ్వాతాతలకు రావాల్సినటువంటి పెన్షన్ ని వాళ్ళకి అందకున్న ఇంటికి వచ్చి అందించేటువంటి వాలంటీర్ వ్యవస్థ పైన కక్షతో, అదేవిధంగా పెన్షనర్ల పైన పగ తీర్చుకున్నటువంటి ధోరణిలో వరుసగా ఫిర్యాదులు చేసి దాన్ని అడ్డుకున్నారు. ఇప్పుడు ఈ పథకాలకు సంబంధించి ఆల్రెడీ 5 సంవత్సరాల నుండి అమలవుతున్నటువంటి పథకాలు, వైఎస్ఆర్ చేయూత కానీ, ఇన్పుట్ సబ్సిడీ అనేది అత్యవసరం రైతులకి, ఇది రైతులకు రాకుండా అడ్డుకోవడం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన నిధులు రాకుండా అడ్డుకోవడం కానీ, ఇవన్నీ చాలా ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది రైతుల పైన కానీ, మహిళల పైన కానీ, విద్యార్థులకు సంబంధించి. వాటిని అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఇలా ఫిర్యాదులు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్ సతీష్. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.
నమ్ముతాం నిన్నే జగన్